మ్యాగ్జిమస్ చక్రవర్తి 6వ హింస క్రీస్తు శకం 164 నుండి 238. మార్కస్ క్లోడియస్ ప్యుఫైనస్ మ్యాగ్జిమస్ ఒక నియంత వలె క్రైస్తవులందరినీ వెంటాడి చంపుమని ఆజ్ఞాపించెను. ఆ విధంగా అనేక మంది చంపబడుటచే పెద్ద పెద్ద గోతులు త్రవ్వి 50 లేక 60 మందిని కలిపి ఒకే మారు సమాధి చేసిరి. చంపబడిన వారిలో రోమా బిషప్ పొంతియానస్ కూడా ఉన్నారు. విగ్రహారాధనకు వ్యతిరేకంగా బోధించుచున్నందుకు అతనికి దేశ బహిష్కరణ విధించి సార్దీనియా పంపి అక్కడ అతనిని చంపిరి. అతని తర్వాత వచ్చిన అంతెరోస్ 40 దినములు మాత్రమే బిషప్గా పనిచేశాను. హతసాక్షుల సంగ్రహ చరిత్రను తయారు చేయుచున్నాడను అభియోగంపై రోమా ప్రభుత్వం అతనిని కూడా హతసాక్షిని చేసింది. అదే రోజున రోమా శాసనసభ్యుడైన పమ్మకియస్ అతని కుటుంబం 42 ఇతర క్రైస్తవులు శిరచ్ఛేదనం చేయబడి వారి తలలు పట్టణ ద్వారముల యొద్ద ప్రదర్శింపబడెను. క్రైస్తవ మంత్రి అయిన కలెపోడియస్ను రోమా వీధులలో ఈడ్చి అతని మెడకు తిరుగటిరాయి కట్టి తైబర్ నదిలోకి విసిరివేసిరి. సంస్కారి రూపవతి యవనస్తురాలైన మార్టినాను శిరచ్ఛేదనం చేసిరి. హిప్పోలిటస్ను క్రైస్తవ మంత్రిని అడవి గుర్రానికి కట్టి చనిపోవు వరకు నేల మీద ఈడ్చిరి. క్రీస్తు శకం 238లో మ్యాగ్జిమస్ చనిపోయిన తర్వాత గార్డియన్ అతని అనంతరం ఫిలిప్ చక్రవర్తులుగా వచ్చిరి. చివరి ఇద్దరి పరిపాలనలో 6 నుండి 10 సంవత్సరముల కాలం సంగమునకు హింసలు లేకుండా స్వేచ్ఛగా ఉండెను. అయినను క్రీస్తు శకం 249లో చక్రవర్తికి తెలియకుండానే అన్య పూజారి ప్రేరణతో అలెగ్జాండ్రియాలో కఠినమైన హింస జరిగింది. ఆ హింసలో వృద్ధ క్రైస్తవుడైన మెట్రుస్ విగ్రహములను పూజించుటకు నిరాకరించినందున అతనిని దుడ్డుకర్రలతో మోది సూదులతో గుర్చి రాళ్ళు రువ్వి చంపిరి. క్రైస్తవ స్త్రీ క్వింటాను కొరడాతో కొట్టి చెకుమికి రాళ్ల మీద ఈడ్చి రాళ్ళు రువ్వి చంపిరి. 70 సంవత్సరముల ముదుసలి అపోలోనియా తాను క్రైస్తవురాలనని ఒప్పుకొనినందున ఆమెను స్తంభమునకు కట్టి కాల్చి చంపిరి. నిప్పు ముట్టించిన తర్వాత తనను విడుదల చేయమని ఆమె కోరింది. క్రీస్తును పరిత్యజించునని జనులందరూ తలంచిరి, కానీ వారికి ఆశ్చర్యం కలుగునట్లు ఆమె ఆ మంటలలో దూకి చనిపోయాను. డెసియస్ చక్రవర్తి 7వ హింస క్రీస్తు శకం 249 నుండి 251. డెసియస్ చక్రవర్తి తనకు ముందు పరిపాలించిన ఫిలిప్ను క్రైస్తవునిగా భావించి అతన్ని ద్వేషించెను. ఫిలిప్ పరిపాలనా కాలంలో క్రైస్తవ విశ్వాసం త్వరగా అభివృద్ధి చెంది రోమా సామ్రాజ్య అన్య దేవతలు విడవబడెను. కాబట్టి క్రైస్తవ్యమును దాని అనుచరులందరినీ తొలగింపవాలని చక్రవర్తి నిర్ణయించుకొనెను. అన్యులైన రోమా పౌరులందరూ డెసియస్ ఆజ్ఞలను అమలుపరచుటకు వేగిరపడుచు క్రైస్తవులను హత్య చేయుట సామ్రాజ్యమునకు లాభదాయకమని ఆలోచించిరి. ఈ హింసాకాండలో హతసాక్షులు అనేకులు ఒకటిచే వారందరిని గురించి రాయుట ఎవరికీ సాధ్యం కాలేదు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం. సైలీషియనుడైన జూలియన్ క్రైస్తవుడైనందులకు బంధింపబడి అనేక సర్పములు తేళ్లతో నింపబడిన చర్మపు సంచిలో కుట్టబడి సముద్రములోనికి విసిరివేయబడినట్లు కాన్స్టాంటినోపిల్ ప్రధాన గురువు పరిశుద్ధుడైన క్రిసోస్తం క్రీస్తు శకం 398లో రాసెను. యువకుడైన పేతురు శారీరకంగా దృఢమైన వాడును మహోన్నత మానసిక లక్షణములు గల వ్యక్తి. శుక్రుడను సౌందర్య దేవతకు బలి అర్పింపమని చక్రవర్తి చెప్పినప్పుడు అలాగు చేయుటకు పేతురు తిరస్కరించెను. అతడు వాదన ద్వారా తనను సమర్థించుకొనుచు, ఎవరి జారత్వ కార్యముల గురించి మీ గ్రంథములో రాయబడినవో, మీ చట్టములు శిక్షించినంతగా ఎవరి జీవితం దుర్మార్గంగా ఉన్నదో అట్టి అవమానకరమైన స్త్రీకి మీరు బలి అర్పించుట నాకు దిగ్భ్రాంతి కలుగజేయుచున్నది. అయితే నేను మాత్రం నిజదేవుడైన యేసుక్రీస్తుకు మాత్రమే స్తుతులు ప్రార్థనలు అర్పించదనని చెప్పాను. ఆసియా గవర్నర్ అయిన ఆప్టిమస్ ఇది వినినప్పుడు పేతురును అతని ఎముకలన్నీ విరిగిపో వరకు ఒక చట్రం మీద సాగదీసి తరువాత శిరచ్ఛేదనం చేయవాలని ఆజ్ఞాపించెను. బలహీనుడగు క్రైస్తవుడైన నికోమాకస్ను ఆప్టిమస్ తన వద్దకు రప్పించి
అన్య దేవతల విగ్రహములకు బలి అర్పింపమని ఆజ్ఞాపించెను. అందుకు నికోమాకస్, సర్వశక్తునికి మాత్రమే చెందవలసిన మహోన్నత గౌరవం దయ్యములకు నేను ఇయ్యలేనని జవాబిచ్చెను. అయితే చిత్రహింసలకు గురి చేసిన కొద్ది సమయానికే హింసలు భరించలేక క్రీస్తునందలి తన విశ్వాసమును విడిచిపెట్టెను. వెంటనే అతనిని హింసల నుండి విడుదల చేసిరి. కానీ అతడు భరింపరాని వేదనతో క్రిందపడి మరణించెను. ప్రేక్షకులలో ఉన్న 16 సంవత్సరముల వయసు గల డెనీసా అను బాలిక నికోమాకస్ను చూచి విచారించి, ఓ దౌర్భాగ్యుడా, ఆనందకరమైన నిత్యత్వమును వదిలి క్షణికమైన ఈ సుఖమును ఎందుకు కోరుకొనినావు అని బిగ్గరగా అరిచెను. ఆప్టిమస్ అది విని డెనీసాను తన ఎదుటికి రప్పించినప్పుడు డెనీసా తాను క్రైస్తవురాలనని ఒప్పుకొనుటచే అతడు ఆమె శిరస్సును ఖండింపజేసెను. నికోమాకస్ యొక్క క్రైస్తవ సహకారులైన అంద్రేయ, పౌలు క్రీస్తును హత్తుకొని తమ దీవెనకరమైన విమోచకుని స్తుతించినందున వారు రాళ్లచే కొట్టబడి చంపబడిరి. అలెగ్జాండ్రియాలో అలెగ్జాండర్ మరియు ఎపిమాకస్లు క్రైస్తవులైనందున ఖైదు చేయబడిరి. తాము క్రైస్తవులమని ఒప్పుకొనినప్పుడు వారు దుడ్డుకర్రలతో మోదబడి ఇనుప కొక్కములతో చీల్చబడి అగ్నిచే కాల్చబడి మరణించిరి. అదే రోజున 4 మహిళా హతసాక్షుల శిరస్సులు ఛేదింపబడినవి. వారి పేర్లు తెలియరాలేదు. నైస్లో ట్రైపోను రెస్పిషియస్ అను పేరుగాంచిన క్రైస్తవులను బంధించి చిత్రహింసలు పెట్టిరి. వారి కాళ్ళలో మేకులు కొట్టి కర్రలతో బాది వీధులలో ఈడ్చి చివరకు వారిని శిరచ్ఛేదనం చేసి సిసిలి గవర్నర్ అయిన క్వింటైన్ అగాదా అను సిసిలి స్త్రీని మోహించెను. ఈమె అపురూప సౌందర్యవతి, దేవునియందు భయభక్తులు గల స్త్రీ. ఆమె క్వింటైన్ చూపిన ప్రలోభములన్నిటినీ తిరస్కరించింది కనుక అతడు ఆమెను వేశ్యావాటికను నడిపించుచున్న అఫ్రోదిక అను అపకీర్తిగల స్త్రీ చేతికి అప్పగించెను. ఈ ఆడదయ్యం అగాదాను వ్యభిచారిణిగా మార్చుట్లో విఫలమైంది. అది వినిన క్వింటైన్ తన కామదాహంను తీర్చుకునే అవకాశం కలగనందున అగాదాను తన ఎదుటకు రప్పించి ప్రశ్నించెను. అగాదా వ్యభిచరించుటకు ఒప్పుకొనందున క్వింటైన్ తన కోరికనంతటిని కోపంగా మార్చి అగాదాను కొరడాలతో కొట్టించి పదునైన కొక్కెములతో చీరించి మండుచున్న నిప్పులపైన పగిలిన గాజు ముక్కలపైన దిగంబరిగా పరుండబెట్టించాను. అగాదా ఈ హింసలన్నిటినీ గొప్ప ధైర్యముతో ఎదుర్కొంటచే తిరిగి జైల్లో వేయబడి ఆ గాయముల వలన క్రీస్తు శకం 251 ఫిబ్రవరి 5న జైల్లోనే మరణించెను. క్రిటే పట్టణ గవర్నర్ అయిన లూసియస్ 84 సంవత్సరముల వయసు గల గుర్తిన సంఘ అధ్యక్షుడైన సిరిల్ అన్యుల విగ్రహములకు బలి అర్పింప నిరాకరించినాడని అతనిని చెరపట్టెను. లూసియస్ సిరిల్ను తన ముందుకు రప్పించి విగ్రహారాధన చేసి భయంకర మరణము నుండి నిన్ను నీవు రక్షించుకో అని హెచ్చరించెను. కానీ దైవజనుడైన సిరిల్ ఎంతో కాలము నుండి అనేకులకు క్రీస్తులో నిత్యజీవమునకు మార్గమును బోధించిన తాను ఇప్పుడు తన ఆత్మరక్షణ కొరకు స్థిరముగా నిలిచెదనని సమాధానమిచ్చెను. అంతటా లూసియస్ అతని స్తంభమునకు కట్టి తగలబెట్టించెను. క్రీస్తు శకం 251లో డెసియస్ చక్రవర్తి ఎఫెసులో అన్య దేవాలయమును కట్టించి పట్టణంలోని ప్రజలందరూ ఆ విగ్రహమునకు బలి అర్పింపవలనని ఆజ్ఞాపించెను. కానీ అతని సైన్యములో గల 7 క్రైస్తవ సైనికులు చక్రవర్తి ఆజ్ఞను తిరస్కరించుట చేత ఖైదు చేయబడిరి. వారెవరనగా కాన్స్టాంటినస్, డయోనిసియస్, జోనెస్, మాల్కస్, మార్టియానస్, మ్యాక్సిమియానస్ మరియు సెరయాన్. డెసియస్ వారి ఏళ్ల కొంత ఔదార్యమును చూపించి వారిని మార్చవలనని కొంత సమయం ఇచ్చెను. కానీ అతడు లేని సమయమున ఆ 7 పారిపోయి సమీపమున గల కొండ గుహలలో దాగిరి. డెసియస్ తిరిగి వచ్చి వారు దాగి ఉన్న స్థావరములను కనుగొని వారు దాహముతోనూ ఆకలితోనూ మరణించినట్లు ఆ గుహల ద్వారములను మూసివేయించెను. డెసియస్ కాలంలో జరిగిన హింసాకాండలో ప్రఖ్యాత క్రైస్తవ వేదాంతి అయిన 64 సంవత్సరముల వయసు గల ఆరిజన్ బంధింపబడి అలెగ్జాండ్రియాలో అమిత దుర్వాసన కలిగిన ఖైదులో ఉంచబడెను. అతని తండ్రి లియోనిడస్ 5వ హింసలో హతసాక్షి మరణం పొందెను.
ఆరిజన్ తన క్రైస్తవ విశ్వాసమును పరిత్యజించనందున అతని కాళ్లను గొలుసులతో కట్టి బండ కొయ్యలతో కాళ్లను వెడల్పుగా విడదీసి అనేక చిత్రహింసలకు గురిచేసిరి. అదృష్టవశమున ఆ సమయములో డెసియస్ చనిపోయాను. అతని తర్వాత చక్రవర్తిగా వచ్చిన గల్లుస్ జర్మను ప్రజలైన గోతులతో వెంటనే యుద్ధం చేయవలసి వచ్చిన కనుక క్రైస్తవులపై హింసలు తాత్కాలికంగా నిలిచినవి. ఆ సమయంలో ఆరిజన్ విడుదల పొంది తూరుకు వెళ్ళి 5 సంవత్సరముల తర్వాత అనగా క్రీస్తు శకం 254లో అక్కడనే మరణించెను. వెలేరియన్ చక్రవర్తి 8వ హింస క్రీస్తు శకం 253 నుండి 260. 8వ హింస క్రీస్తు శకం 257 ఏప్రిల్లో ప్రారంభమై 3.5 సంవత్సరములు కొనసాగింది. అంతకుముందు జరిగిన హింసల కంటే ఇప్పటి హతసాక్షుల సంఖ్య, వారు అనుభవించిన శ్రమలు ఏమీనూ తక్కువ కాదు. వారందరి గురించి రాయలేం, కానీ కొన్నింటిని మాత్రం తెలియజేస్తున్నాం. రూఫినా సెకుందా అనువారు రోమ్లోని ఒక పేరుగాంచిన వ్యక్తి యొక్క కుమార్తెలు. వారు సౌందర్యవతులు, అధిక విద్యను అభ్యసించిన వారు. వారిద్దరికీ ధనికులైన 2 యువకులతో వివాహం నిశ్చయమైంది. మొదట ఈ 4 బహిరంగంగా క్రైస్తవులమని ఒప్పుకొనిరి. కానీ హింసలు ప్రారంభమైనప్పుడు తమ ధనము పోవునను భయంతో ఆ 2 యువకులు తమ విశ్వాసమును పరిత్యజించి ఆ యువతులను కూడా ఒప్పించుటకు ప్రయత్నించిరి. కానీ వారు ఒప్పుకొనకపోవటచే ఆ యువకులు వారికి వ్యతిరేకంగా అధికారులకు తెలియజేయగా వారిని బంధించి రోమా గవర్నర్ అయిన జూనియస్ డొనటస్ ఎదుట హాజరుపరిచిరి. వారు అచ్చట కూడా క్రైస్తవులమని ఒప్పుకొని తమ విశ్వాసమును పరిత్యజించుటకు నిరాకరించగా ఆ యువతుల శిరస్సులు ఖండించిరి. మరియు సత్య సువార్తను చెప్పి అన్యులను క్రైస్తవులుగా మతమార్పిడి చేయుచున్నాడన్న నేరంపై రోమా సంఘ విచారణకర్త అయిన స్టెఫెనును హింసించి శిరస్సు ఖండించిరి. అదే సమయమున రోమా పాలనలోని తౌలౌసు పట్టణ సంఘ విచారణకర్త అయిన సాతుర్నినస్ అన్యుల దేవాలయంలోని విగ్రహములకు పూజ చేయుటకు నిరాకరించినందున దేవాలయ మెట్ల చివరి భాగమునకు తీసుకుని వెళ్ళి అతని కాళ్లను పోట్ల ఎద్దు తోకకు కట్టి మెట్ల మీద నుండి క్రిందకు ఈడ్చినందున అతడు తల పగిలి చనిపోయాను. రోములో సిక్స్టస్ తర్వాత స్టెఫెను సంఘ విచారణకర్త అయ్యాను. కానీ అతడు కొద్ది కాలం మాత్రమే పనిచేశాను. స్టెఫెను హతసాక్షి అయిన 1 సంవత్సరమునకు అనగా క్రీస్తు శకం 258లో రోమా గవర్నర్ అయిన మార్సియానస్ రోములోని క్రైస్తవ గురువులందరినీ చంపుటకు వెలేరియా చక్రవర్తి యొక్క ఆజ్ఞను పొంది వెంటనే సిక్స్టస్ను అతని సంఘ ముఖ్యులలో 6 చంపించాను. రోమా సంఘములో లారెన్స్ అను దైవజనుడు సువార్త సేవ చేయుచు సంఘ వస్తువులను పంచు పనికి నియమింపబడెను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం చూడు. దురాశపరుడైన మార్సియానస్ సంఘ నిధిని లారెన్స్ ఎక్కడ దాచి ఉంచినో తెలుసుకొని దానిని వశపరుచుకున్న తలంచి అతనిని అడిగిన. సంఘపు ఆస్తులను సమకూర్చి గవర్నర్ ముందుంచుటకు లారెన్స్ 3 దినముల వ్యవధిని కోరెను. 3వ దినం వచ్చినప్పుడు సంఘ నిధులను గూర్చి మార్సియానస్ ఆతృతగా అడగగా లారెన్స్ అక్కడున్న పేద క్రైస్తవుల వైపు తన చేయి చాపి, వీరే సంఘం యొక్క శ్రేష్ఠ సంపద, క్రీస్తులో విశ్వాసం గల వీరే సంఘపు ధనాగారము, మరియు వారిలో క్రీస్తు నివసించుచున్నాడు. క్రీస్తు నివసింతునని వాగ్దానం చేసిన వీరికంటే శ్రేష్టమైన సంపద ఏమి ఉండగలదు అని చెప్పాను. అది వినగానే మార్సియానస్ కోపంతో మండిపడి దయ్యపు చేష్టలతో అతని సైనికులను ఉద్దేశించి ఈ విధంగా పెద్ద కేకలు వేశాను. ఈ దుర్మార్గుడు చక్రవర్తిని మోసం చేయ ప్రయత్నించినాడు. వీరిని చంపుడి, కొరడాలతో కొట్టుడి, ఇనుప కొక్కెములతో చీల్చుడి, పిడికిలితో గుద్దుడి, దుడ్డు కర్రలతో తల చితగొట్టుడి. ఈ దేశద్రోహికి చక్రవర్తితో హాస్యమా? పట్టకారులతో గిచ్చుడి. ఈ ద్రోహి కాళ్ళు చేతులు కట్టి ఎర్రగా కాలిన ఇనుప రేకులపై పరుండబెట్టుడి. ఇటు అటు త్రిప్పుచూ అతనిని బోర్లించుడి. మీరు అతనిని హింసింపగలిగిన మేరకు హింసించుడి, లేని యెడల మీరు కూడా హింసింపబడగలరు. మార్సియానస్ ఆడంబరముగా గర్జించినాడో లేదో చిత్రహింసలు మొదలైనవి. పలు భయంకర హింసల అనంతరం దేవుని దీన సేవకుడు ఎర్రగా కాలిన ఓ ఇనుప మంచంపై పరుండబెట్టబడెను.
కానీ దేవుని కటాక్షములో అది మెత్తని ఈకల పాన్పు వలె ఉంది. దైవజనుడైన లారెన్స్ విశ్రాంతి తీసుకొనుచున్న వాని వలె దానిపై పరుండి మరణించెను. ఆఫ్రికాలో హింసలు తీవ్ర రూపం దాల్చెను. క్రీస్తు కొరకు వేలకు వేల ప్రజలు హతసాక్షులైరి. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం. ఉటికా పట్టణంలో ఆ ప్రాంత గవర్నర్ 300 మంది క్రైస్తవులను కాలుచున్న సున్నపు బట్టి అంచున నిలవబెట్టి విగ్రహములను పూజించుటకు బొగ్గుల పెనము ధూపద్రవ్యములను సిద్ధం చేసి, క్రైస్తవులైన మీరు బృహస్పతిని పూజించదురో లేక సున్నపు బట్టిలో విసిరివేయబోటకు ఇష్టపడుదురో నిర్ణయించుకొనుడనెను. దానికి ఆ క్రైస్తవులందరూ నిరాకరించి భయంకరమైన అగ్నిగుండములో దూకి మరణించిరి. అక్కడికి కొంత దూరమున 3 క్రైస్తవ యువతులు మ్యాక్సిమా, దొనతిల్లా, సెకుందాలు క్రీస్తును విడిచిపెట్టకపోవట చేత దోషులుగా తీర్పు తీర్చబడిరి. వారిని హేళన చేయుచు క్రీస్తుకు చేసిన దానిని అనుకరించుచు మత్తయి సువార్త 27:34 చేదు కలిపిన ద్రాక్షారసమును వారికి త్రాగనిచ్చి భయంకరంగా కొరడాలతో కొట్టి వారి గాయములపై సున్నముతో రుద్దిరి. తర్వాత వారిని ఉరికొయ్యకు వ్రేలాడగట్టి హింసించి క్రూర మృగములతో చీల్చివేయించి చివరకు శిరచ్ఛేదనము చేసిరి. స్పెయిన్లో టర్రగోనా సంఘ విచారణకర్త అయిన ఫ్రక్టోసస్ను మరి 2 పెద్దలు ఔగురియస్, యూలోజియస్లను మంటలలో హతమార్చిరి. పాలస్తీనాలో అలెగ్జాండర్, మాల్కస్, ప్రిస్కస్ మరి ఒక పేరు తెలియని స్త్రీ బహిరంగముగా తాము క్రైస్తవులమని ఒప్పుకొనినందున సింహములకు ఎరగా వేయబడిరి. క్రీస్తు శకం 260లో వెలేరియన్ కుమారుడైన గల్లినస్ అధికారమునకు వచ్చెను. అతని పాలనా కాలములో పెక్కు సంవత్సరములు సంఘము నిర్బంధము లేకుండా స్వేచ్ఛగా ఉండెను. అరేలియనస్ చక్రవర్తి 9వ హింస. క్రీస్తు శకం 270 నుండి 275. రోమా చక్రవర్తి అయిన అరేలియనస్ అనాగరికులను రైను నది దాటకుండా అడ్డుకొని బ్రిటన్, గాల్, స్పెయిన్, సిరియా, ఐగుప్తులను తిరిగి జయించి తన సామ్రాజ్యమునకు చేర్చినాడని చరిత్రకారులకు తెలియను. అదేవిధంగా అతడు అనాగరికుల వంటి వాడని, యేసుక్రీస్తు సంఘమును హింసించినాడని క్రైస్తవులకు తెలియను. రోమా సంఘ విచారణకర్త అయిన ఫేలిక్స్ అరేలియనస్ పరిపాలనా కాలంలో మొదటి హతసాక్షిగా క్రీస్తు శకం 274లో శిరచ్ఛేదనం చేయబడాను. రోమునకు 30 మైళ్ళ దూరమున గల ప్రెనెస్తి పట్టణంలో అగపెటస్ అను ధనిక యవనస్తుడు తనకు కలిగినదంతయు అమ్మి ఆ ద్రవ్యమును పేదలకిచ్చెను. అందుకు అతనిని క్రైస్తవుడని నిందించి అతని శిరస్సును ఖండించిరి. కొంతకాలమునకు అరేలియనస్ తన సొంత అధికారుల చేత రహస్యంగా చంపబడగా అతని స్థానమునకు టసిటస్ చక్రవర్తిగా వచ్చెను. తర్వాత ప్రోపస్, కారస్, అతని కుమారులైన కార్నియస్, నొమెరియన్ మొదలగు అనేక మంది చక్రవర్తులు వచ్చిరి. వీరందరి కాలములలో క్రైస్తవ సంఘం శాంతిని అనుభవించెను. డయోక్లేషియన్ చక్రవర్తి 10వ హింస. క్రీస్తు శకం 284 నుండి 305. సాధారణ శాంతి కాలం క్రీస్తు శకం 54 నుండి 304లో నీరో చక్రవర్తి నుండి అరేలియనస్ చక్రవర్తి కాలం వరకు జరిగిన హింసలు ప్రస్తుత డయోక్లేషియన్ చక్రవర్తి కాలం నాటి హింసలకు ఆరంభం మాత్రమే. ఇతని కాలంలో క్రైస్తవులకు జరిగిన హింసలు ఘోరమైనవి. రోమా పురాతన అన్య మతాచారములను పునరుద్ధరింపవలనని డయోక్లేషియన్ ఆశించెను. ఇది క్రైస్తవులకు జరిగిన గొప్ప హింస మాత్రమే కాదు గాని రోమా సామ్రాజ్యములో జరిగిన చిట్ట చివరి హింస అయి ఉన్నది. డయోక్లేషియన్ తన పరిపాలన ప్రారంభ దినములలో క్రైస్తవులకు అనుకూలంగా ఉండెను. అయినప్పటికీ అనేక మంది హతసాక్షురైలి. వారిలో కొందరిని గురించి తెలుసుకుందాం. కవలలైన మార్కస్ మార్సిలియనస్
లు రోములో క్రైస్తవ ఉపాధ్యాయుల యొద్ద విద్యను అభ్యసించుచు క్రీస్తును అంగీకరించిరి. వారి తల్లిదండ్రులు అన్యులైనందున తమ పిల్లలను కూడా అన్యులుగా మార్చ యత్నించిరి. కానీ క్రీస్తునందు వారికి గల బలమైన విశ్వాసంతో దానిని తిరస్కరించిరి. అయినను కాలక్రమేణా వారి తల్లిదండ్రులు కూడా తమ మనస్సు మార్చుకొని క్రైస్తవులైరి. వారు స్థిర విశ్వాసం కలిగి ఉండుటచే వారి చేతులను పైనున్న దూలములకు కట్టి వారి పాదములలో మేకులు కొట్టిరి. ఆ విధంగా వారిని ఒక పగలు ఒక రాత్రి ఉంచి బల్లెములతో పొడిచి చంపిరి. వారి స్థిర విశ్వాసమునకు ఆశ్చర్యపడి చెరసాల అధిపతి భార్య అయిన జో క్రీస్తును విశ్వసించెను. ఎంతో కాలం కాకముందే ఆమెను చెట్టునకు వేలాడదీసి కాళ్ళ క్రింద గడ్డి మంట వేసి కాల్చిరి. మంటలలో నశించిన ఆమె శరీరమునకు పెద్ద రాయి కట్టి సమీపమున గల నదిలో విసిరివేసిరి. దక్షిణ ఫ్రాన్స్లోని అక్విట్రైన్లో ఫెయిత్ అను క్రైస్తవ స్త్రీని ఇనుప చట్రంపై బిగించి కాల్చి తర్వాత తల నరికి చంపిరి. క్రీస్తు శకం 287లో రోములో క్వింటిన్ లూసియన్ అనువారు గాలులో స్వార్థ ప్రకటించుటకు నిశ్చయించుకొని కొంతకాలం స్వార్థను ప్రకటించిరి. తర్వాత లూసియన్ వేరొక పట్టణం వెళ్ళి అక్కడ హతసాక్షి అయ్యాను. క్వింటిన్ పికార్డీ వెళ్ళి అక్కడ ఆసక్తితో సువార్త సేవ చేయుచుండు. కొద్ది కాలానికి అతన్ని బంధించి మరణమునకు పాత్రుడని తీర్పు చెప్పి అతని కాళ్లకు చేతులకు సంకెళ్ళు బిగించి కీలుకు కీలు విడిపోవునట్లు లాగిరి. అతని దిగంబర శరీరంపై మరుగుచున్న నూనె తారు పోసి నిప్పు పెట్టిరి. ఈ హింసలైన తర్వాత అతనిని మరలా కారాగారంలో బంధింపగా కాలిన గాయముల వలన అతడు చనిపోయాడు. అతని శరీరానికి బరువైన రాయి కట్టి సొమ్మె నదిలో విసిరివేసిరి. జూన్ 22 క్రీస్తు శకం 287న ఆల్బన్ అను క్రైస్తవుడు మొదటి ఆంగ్ల హతసాక్షి అయ్యను. హెర్ఫోర్డ్షైర్ రాష్ట్రంలోని పరి ఆల్బన్ పట్టణమునకు అతని పేరు పెట్టిరి. ఆల్బన్ మొదట అన్యుడు. ఆంఫిబలస్ అను క్రైస్తవ బోధకుడు అతనిని క్రీస్తు సత్యంలోనికి నడిపించాను. అధికారులు ఆంఫిబలస్ను వెతుకుచుండగా ఆల్బన్ అతన్ని తన ఇంటిలో దాచి ఉంచి అతన్ని వెతుకుచూ సైనికులు వచ్చినప్పుడు ఆల్బన్ తానే ఆంఫిబలస్నని అబద్ధం చెప్పి అతడి పారిపోటుకు సాయపడాను. ఈ మోసం తెలిసిన వెంటనే గవర్నర్ ఆల్బన్ను కొట్టి శిరచ్ఛేదనం చేయమని ఆజ్ఞాపించను. క్రీస్తు శకం 731లో ఆంగ్ల ప్రజల క్రైస్తవ చరిత్రను రాసిన ఆంగ్లో సాక్జన్ వేదాంతి చరిత్రకారుడైన బీడే ఉదాహరించినట్లు ఆల్బన్ను చంపుటకు నియమింపబడిన వ్యక్తి ఉన్నట్టుండి క్రైస్తవ్యను స్వీకరించను. అతడు ఆల్బన్కు బదులుగా లేక అతనితో కూడా తాను చనిపోటుకు అనుమతించవలసిందిగా ఆల్బన్నే కోరెను. ఆల్బన్ రెండవ దానికి సమ్మతించను కనుక ఒక సైనికుడు వారిద్దరిని శిరచ్ఛేదనం చేశాను. డయోక్లేషియన్ యొక్క పెంపుడు కుమారుడును వారసుడునైన గలేరియస్ తల్లి అన్యురాలు. ఈమె క్రైస్తవులను రోమా సామ్రాజ్యం నుండి వెళ్లగొట్టుటకు డయోక్లేషియన్ను ఒప్పించవలసిందిగా గలేరియస్ను పురికొల్పెను. క్రీస్తు శకం 303 ఫిబ్రవరి 23న ఈ రక్తసిక్త కార్యక్రమం డయోక్లేషియన్కు చెందిన తూర్పు రోమా సామ్రాజ్య రాజధాని అయిన నికోమేదియాలో ప్రారంభమైంది. ఆ రోజు ప్రొద్దుటనే ప్రధాన పోలీసు అధికారి, ఇతర అధికారులు, వారికి గల అనేక మంది సహాయకులు పెద్ద సంఖ్యలో క్రైస్తవ ప్రధాన దేవాలయమునకు వెళ్ళి బలవంతంగా తలుపులు తెరిచి భవనమును కొల్లగొట్టి పవిత్ర గ్రంథములన్నింటినీ తగలబెట్టిరి. డయోక్లేషియన్, గలేరియస్లు క్రైస్తవ మతాంశం యొక్క ప్రారంభమును చూచుటకు వారితో పాటు వెళ్ళి గ్రంథములను తగలబెట్టుటతో సంతోషపడక ఆ భవనమును నేలమట్టం చేయించిరి. తర్వాత డయోక్లేషియన్ రాజ్యంలో గల క్రైస్తవ దేవాలయములన్నింటినీ వారి గ్రంథములను నాశనం చేయమని శాసనం జారీ చేశాను. క్రైస్తవులందరూ దేశద్రోహులను చెప్పి వారిని బంధించను. శాసనం యొక్క ప్రతిని బహిరంగ స్థలములలో అతికించినప్పుడు సాహసవంతుడైన ఒక క్రైస్తవుడు దానిని చింపి ఈ అన్యాయమునకు చక్రవర్తిని నిందించెను. చక్రవర్తిని బహిరంగముగా దూషించినందుకు అతనిని హింసించి కాల్చి చంపిరి. నికోమేదియాలోని ప్రతి క్రైస్తవుని బంధించి ఖైదులో పెట్టిరి. వారిని ఇంకా కఠినంగా శిక్షించు నిమిత్తం రాజభవమునకు రహస్యంగా నిప్పు ముట్టింపుమని గలేరియస్ ఆదేశించి ఇండ్లు తగలబెట్టు వారిగా క్రైస్తవులను నిందించెను.
అందువలన సామ్రాజ్యమంతటా 10 సంవత్సరముల పాటు హింసలు చెలరేగి వేల కొలది క్రైస్తవులు హతసాక్షులైరి. ఈ చర్యలో వారి వయసు కానీ స్త్రీ పురుష భేదము కానీ పాటింపలేదు. ఇంకా పటిష్టముగా పరిపాలించు నిమిత్తం క్రీస్తు శకం 286లో డయోక్లేషియన్ తన సామ్రాజ్యమును తూర్పు పశ్చిమ భాగములుగా విభజించెను. కొంతకాలమునకు తూర్పు భాగంలో హింసాకాండ తీవ్రమైంది. క్రీస్తు శకం 293లో కాన్స్టంటైన్ యొక్క తండ్రి అయిన అరేలియస్ వెలేరియస్ కాన్స్టాంటినస్ను గాలు బ్రిటన్లు గల పశ్చిమ ప్రాంతమునకు కైసరుగా నియమించెను. ఆ కాలంలో క్రైస్తవుడు అను మాట అన్యులకు బహుద్వేషం కలిగించెను. ఆ పేరు గల వారెవరిని వారు దయతలచలేదు. అన్యులకు సంభవించిన ప్రతి కష్టం అరిష్టములకు క్రైస్తవులు మరొకసారి నిందల పాలైరి. పచ్చి అబద్ధములు, అర్థం లేని కథలు వారి మీద చెప్పబడగా ప్రజలు వాటిని నమ్మి ఊహకందని వివిధ హింసా పద్ధతుల ద్వారా వారిని హింసించిరి. వారు హింసించుట మొదలుపెట్టి అనేక క్రైస్తవ గృహములు తగులబెట్టగా ఎన్నో కుటుంబములు మంటలలో కాలిపోయాను. మెడలకు బరువైన రాళ్ళు కట్టి అనేకులను మరమర సముద్రంలోనికి విసిరిరి. కొరడాలు, అగ్ని, కత్తులు, బల్లెములు, సిలువలు, విషం మొదలగునవన్నీ ప్రయోగించిరి. ఫ్రుగియా ప్రాంతంలోని ఒక పట్టణ ప్రజలందరూ క్రైస్తవులే. వారందరినీ బలవంతంగా అగ్నికి ఆహుతి చేసిరి. చివరకు ఈ విధంగా చంపుట రోమీలకు తగింది కాదని అనేక ప్రాంతముల గవర్నర్లు చక్రవర్తికి మనవి చేయగా అనేక మంది క్రైస్తవులు మరణము నుండి తప్పింపబడిరి. కానీ వారి జీవితములు దుఃఖకరంగా నుండుటకు అంగవైకల్యం గావించిరి. కొందరి చెవులను చీల్చిరి, ముక్కులను కోసిరి, కండ్లు పీకిరి, ఎముకలను విరిచిరి. క్రైస్తవులని తెలియబడుటకు స్పష్టముగా కనబడు భాగములలో కాల్చిరి. రోమా చక్రవర్తి సంరక్షకులలో సెబాస్టియన్ ఒకడు. ఇతడు తన విశ్వాసమును పరిత్యజించి విగ్రహారాధనకు అంగీకరించకపోవటచే డయోక్లేషియన్ చక్రవర్తి అతనిని చనిపోవునంత వరకు బాణములతో కొట్టి చంపవలనని శాసించెను. అతని శరీరమును తీసుకుని వెళ్ళి పాతి పెట్టుటకు కొందరు క్రైస్తవులు వచ్చి చూసినప్పుడు అతడు జీవించి ఉన్నాడని గమనించి క్షేమకరమైన ప్రదేశమునకు తరలింపగా అతడు అక్కడ గాయముల నుండి తిరిగి స్వస్థత పొందెను. కొద్ది కాలంలోనే అతడు వీధులలో డయోక్లేషియన్ను అతడు క్రైస్తవుల ప్రదర్శించిన క్రూరత్వమును, ద్వేషభావమును గద్దించెను. సెబాస్టియన్ మరలా బ్రతికి వచ్చినందుకు చక్రవర్తి ఆశ్చర్యపడి వెంటనే అతనిని బంధించి చనిపోవు వరకు కొట్టుమని ఆజ్ఞాపించెను. అతని శరీరమును క్రైస్తవులు ఈసారి కూడా తీసుకుని వెళ్లకుండా మురికి నీటి కాలువలో పారవేయమని ఆజ్ఞాపించెను. అయితే లుసిందా అను భక్తిగల స్త్రీ ఆ శరీరమును తీయించి గుహలో హతసాక్షుల శరీరముల మధ్య పాతిపెట్టించింది. వైటస్ను పెంచి పెద్ద చేసిన దాది అతనికి క్రైస్తవ సిద్ధాంతములను బోధించెను. హైలాస్ అను అన్యుడైన అతని తండ్రి ఈ విషయమును గ్రహించి అతని అన్య మతంలోనికి మార్చుటకు ప్రయత్నించి విఫలుడయ్యను. తన కుమారుడు చేసిన అపచారమునకు అన్య దేవతలకు శాంతింపుచేయుటకు హైలాస్ తన కుమారుడైన వైటస్నే క్రీస్తు శకం 303 జూన్ 14న బలి ఇచ్చాను. మంచి క్రైస్తవుడైన విక్టర్ రోగులను బలహీనులను దర్శించుటకు అధిక సమయమును వెచ్చించుచు పేదలకు ఆర్థిక సహాయం చేయుచుండెను. అతడు దాతృత్వము గల క్రైస్తవుడని చక్రవర్తి దృష్టికి తేబడగా అతనిని బంధించి వీధులలో ఈడ్పించుమని, ఈడ్చు సమయములలో అన్యులందరూ అతనిని కొట్టి రాళ్ళు రువ్వవలనని చక్రవర్తి ఆజ్ఞాపించెను. విక్టర్ ఈ శ్రమనంతటినీ గొప్ప ధైర్యంతో సహించెను. అతని అచంచల విశ్వాసం మొండితనంగా భావించబడింది. అతనిని హింసించువారు అలసిపోయి అతనిని తిరిగి ఖైదు చేసిరి. అక్కడ విక్టర్ చెరసాల అధికారులకు క్రీస్తు సువార్తను ప్రకటించగా వారిలో 3 అలెగ్జాండర్, లాంగినస్, ఫెలిషియన్లు క్రీస్తును అంగీకరించిరి. చక్రవర్తికి ఈ వార్త తెలిసినప్పుడు ఆ 3 చెరసాల అధికారులను పిలిపించి వారి తలలు నరికించెను. విక్టర్ను మాత్రం దుడ్డు కర్రలతో కొట్టించి మరలా ఖైదు చేశాను. 3వసారి ఒక అన్య దేవతకు కట్టిన బలిపీఠంపై హారతులు వెలిగించి ఆ దేవతను పూజింపుమని అతనిని నిర్బంధించిరి. అయితే విక్టర్ ఆ దేవత బలిపీఠంపై తన కాలు మోపి బలిపీఠమును తలక్రిందులు చేశాను. దగ్గరనే ఉన్న చక్రవర్తి రెచ్చిపోయి అతని పాదమును నరికి వేయించి ధాన్యపు మరలో వేయించి తిరుగటి రాయి క్రింద పెట్టి నలగొట్టుమని ఆజ్ఞాపించెను. సిసిలియా ప్రాంత గవర్నర్ అయిన మ్యాక్సిమస్ ఒకసారి తార్సు పట్టణం వెళ్ళెను.
అక్కడ టార్కస్, ప్రోబస్, ఆంద్రోనికస్ అను 3 క్రైస్తవులను అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. వారిని పదే పదే చిత్రహింస పెట్టుచు క్రీస్తునందలి వారి విశ్వాసమును ఉపసంహరించుకొనమని హెచ్చరించిరి. వారు అంగీకరింపకపోటుచే వారిని మృగ మైదానమునకు పంపి ఆకలితోనున్న అనేక మృగములను వీరిపైకి వదిలిరి. కానీ అవి వారిని ఏమీ చేయలేదు. అప్పుడు జంతుశాల కాపరి క్రూరమైన ఆడసింహమును పెద్ద ఎలుగు వంటిని తీసుకుని వచ్చను. అవి అదే రోజున 3 మనుషులను చంపినవి. కానీ ఆ 2 జంతువులు కూడా ఈ క్రైస్తవులపై పడలేదు. అడవి జంతువులు పళ్ళతోనూ పంజాలతోనూ వీరిని చీల్చి చంపివేయునని తలంచి నిరుత్సాహపడిన మ్యాక్సిమస్ వారిని కత్తితో పొడిచి చంపెను. రోమనస్ కైసరయ సంగమునకు పెద్దగా ఉండేది. అతనిని బలవంతంగా పట్టుకొని అంతియోకయకు తీసుకుని వెళ్ళేది. అక్కడ అతని నమ్మకమును గురించి నిందించి కొరడాలతో కొట్టి కొక్కెములతో చీల్చి శరీరము ముఖము మీద చాకుతో ఘాట్లు పెట్టి పండ్లు విరగ్గొట్టి గొంతు పిసికి చంపిరి. భక్తిగల సూసన్న రోమా సంఘ కాపరి అయిన కయస్ మేనకోడలు. ఈమెను తన బంధువు ధనవంతుడైన అన్యుని పెండ్లాడమని డయోక్లేసియన్ ఆజ్ఞాపించెను. అందుకు ఆమె నిరాకరించుటతో డయోక్లేసియన్ ఆమె తల నరికించెను. చక్రవర్తి సేవకుడు నపుంసకుడైన పేతురు క్రైస్తవుడుగా మారి చాలా భక్తిగాను మర్యాదగాను ఉండెను. అది వినిన చక్రవర్తి పేతురును ఇనుప చట్రమునకు కట్టించి చనిపోవు వరకు తక్కువ సెగతో కాల్చి చంపెను. అది చాలా గంటలు పట్టింది. యులాలియా స్పెయిన్ క్రైస్తవ సంఘమునకు చెందిన మంచి బుద్ధిగల చక్కని యవనస్తురాలు. క్రైస్తవురాలైనందుకు ఆమె బంధింపబడినప్పుడు ఒక ప్రభుత్వ అధికారి ఆమెను అన్యమతంలోనికి మార్చుటకు ప్రయత్నించాను. కానీ ఆమె అన్య దేవతలను కించపరిచినందున అతడు కోపోద్రేకుడై అతి క్రూరంగా ఆమెను చిత్రహింసల పాలు చేయమని ఆదేశించాను. ఆమెను హింసించు సమయంలో ఇనుప కొక్కెములను ఆమె ప్రక్కలో దూర్చి లాగి ఆమె స్తనములను నల్లబడు వరకు కాల్చిరి. దానివలన బాధ అధికమై ఆమె చనిపోయాను. ఇది క్రీస్తు శకం 303 డిసెంబర్లో జరిగింది. వెలేరియస్ అను సంఘ విచారణకర్తను సంఘ పెద్ద అయిన విన్సెంట్ను క్రీస్తు శకం 304లో స్పెయిన్లోని తర్రగోనా గవర్నరు బంధించి గొలుసులతో కట్టించి చెరసాలలో వేయించాను. అయినను ఆ 2 విశ్వాసములో గట్టిగా నిలిచిరి. కారణం తెలియదు కానీ వెలేరియస్ను తర్రగోన నుండి బహిష్కరించి సంఘ పెద్ద అయిన విన్సెంట్కు మాత్రం కఠిన శిక్ష విధించిరి. అతనిని కొయ్య చట్టమునకు కట్టి లాగుటచే కీళ్ళు స్థానం తప్పినవి. వదులుగా ఉన్న శరీర భాగములలో కొక్కెము దూర్చి లాగిరి. పైన ముళ్ళుండి శరీరంలోనికి గుచ్చుకొని పోవు ఇనుప చట్రమునకు అతనిని వేలాడగట్టి క్రింద మంటలు పెట్టిరి. ఈ హింసలు అతనిని స్థిరత్వమునకు మార్చలేకపోయినవి. పదునైన చెకుముకి రాయి వంటి గాజు పెంకులు పరిచి కంపు కొట్టుచున్న చెరసాల గదిలో అతన్ని వేసిరి. ఆ బాధతో అతడు క్రీస్తు శకం 304 జనవరి 22న చనిపోయాను. డయోక్లేషియన్ రోమా గవర్నర్ పదవికి రాజీనామా చేయుటకు ముందటి సంవత్సరం అనగా క్రీస్తు శకం 304లో క్రైస్తవులపై హింసలు తారాస్థాయికి చేరినవి. అన్యులందరూ మార్పు రాబోచున్నదని తెలుసుకొని హింసాకాలం పూర్తి కాకముందే క్రైస్తవులను అతి క్రూరంగా హింసించుటకు నిశ్చయించుకునేది. ఆ సంవత్సరం హతసాక్షులైన వారిలో కొందరి గాథలను గురించి తెలుసుకుందాం. ఆఫ్రికాలో క్రైస్తవ బోధకుడైన సాతుర్నినస్ హింసింపబడి ఖైదులో పెట్టబడి చివరకు ఆకలితో చనిపోయాను. అతని 4 పిల్లలకు కూడా అదే గతి సంభవించింది. రోమీల మాసిదోనియా ప్రాంతంలోని తెస్సలోనికేయలో అగ్రపే, కియోనియా మరియు ఇరెనే అను 3 అక్కచెల్లెండ్లను బంధించి క్రీస్తు శకం 304 మార్చి 25న కాల్చి చంపిరి. ఇరెనే అందమునకు ఆకర్షింపబడిన గవర్నర్ ఆమెను ప్రలోభ పెట్ట చూడగా ఆమె అతనిని గద్దించెను. అంతటా గవర్నర్ ఆమెను వివస్త్రను చేసి నగర వీధుల వెంట త్రిప్పుమని, ఆ స్థితిలోనే ఆమెను పట్టణ ద్వారమునకు వేలాడగట్టి కాల్చి చంపుమని ఆజ్ఞాపించెను. విక్టోరియస్, కార్ఫోఫోరస్, సవేరస్ మరియు సవేరియనస్ అను 4 సోదరులు రోము పట్టణములో ఉన్నత ఉద్యోగములలో నియమింపబడిరి.
వారు క్రైస్తవులని, విగ్రహారాధనకు వ్యతిరేకులని తెలిసినప్పుడు వారిని బంధించి కొరడాలతో కొట్టగా తీవ్రమైన దెబ్బలకు ఆ 4 సోదరులు చనిపోయారు. రోమా సామ్రాజ్యంలోని మౌరిటానియా సంఘ పెద్దయిన తిమోతి మౌరా అను యువతి కొన్ని వారముల క్రిందట వివాహం చేసుకునేది. వారు క్రైస్తవులైనందున ఖైదు చేయబడి ఆ ప్రాంత గవర్నర్ అయిన అరియానస్ ముందు నిలవబెట్టబడింది. పరిశుద్ధ లేఖనములు తిమోతి అధీనములో ఉన్నవని గవర్నర్ తెలిసి వాటిని తీసుకుని వచ్చి కాల్చివేయమని శాసించెను. అందుకు తిమోతి, నాకు పిల్లలు ఉన్నట్లయితే వారిని నీ ముందుకు తీసుకొని వచ్చి బలి ఇచ్చేవాడను, కానీ దేవుని వాక్యమును అలా చేయను అని సమాధానమిచ్చాను. ఈ సమాధానమునకు బహుగా కోపించిన అరియానస్ ఎర్రగా కాలిన ఇనుప చువ్వలను తిమోతి కళ్ళల్లో పెట్టి కాల్చుమని ఆదేశించుచు, ఆ పుస్తకములు నీకు ఉపయోగపడవు, ఎందుకనగా వాటిని చదువుటకు నీకు కళ్ళుండవు అని చెప్పాను. భయంకర బాధలో కూడా తిమోతి చూపిన స్థిరత్వం అరియానస్ను రెచ్చగొట్టి అతని మెడకు బరువైన రాయి గట్టి నోటిలో గుడ్డ పెట్టి తలక్రిందులుగా వేలాడగట్టుమని ఆజ్ఞాపించను. అయినను తిమోతి తన దృఢ విశ్వాసమును విడిచిపెట్టలేదు. ఈ ఘోరమంతటిని బలవంతంగా చూస్తున్న తిమోతి భార్య మౌరా అట్టి హింసలను చూచు ధైర్యం తనకు లేదని, తన కొరకైన విశ్వాసమును పరిత్యజింపమని తిమోతిని యాచించింది. ఆమె విజ్ఞాపనలకు జవాబిచ్చునని అతని నోట్లో కుక్కిన గుడ్డను తీయగా తిమోతి ఆమెతో ఏకీభవించుటకు బదులు క్రీస్తు కొరకు చనిపోటుకు నిర్ణయించుకున్నానని ప్రకటించెను. మౌరా కూడా తన భర్తను అనుసరించి మహిమలోనికి వెంబడించుటకు తీర్మానించుకుంది. ఆ తీర్మానము నుండి ఆమెను మార్చుటకు అరియానస్ ఆమెను దారుణంగా హింసింపమని ఆదేశించెను. వారి హింసలన్నీ ముగిసిన తర్వాత తిమోతి మౌరాలను ఒకరి తర్వాత ఒకరిని సిలువ వేసిరి. టస్కనీ ప్రాంతంలో అస్సీసియం పట్టణ బిషప్ సబినస్ రోమిలో ప్రధాన దేవత బృహస్పతికి బలిచుటకు తిరస్కరించి ఆ విగ్రహాన్ని దూరంగా విసిరికొట్టగా గవర్నర్ సబినస్ చేతిని నరికించాను. ఏ విధంగానైతేనేమి జైల్లో ఉన్నప్పుడు సబినస్ గవర్నర్ను అతని కుటుంబమును క్రైస్తవ్యంలోనికి మార్చాను. వారు క్రొత్తగా కనుగొనిన నిజదేవునిలో వారికి గల నమ్మకమును ఒప్పుకొనినప్పుడు వారిని ఉరితీసి సబినస్ను చనిపో వరకు కొట్టిరి. ఇది క్రీస్తు శకం 304 డిసెంబర్లో జరిగింది. పాంఫిలస్ ఫోనీషియాలో జన్మించెను. ఇతడు మహాజ్ఞాని, విద్యావేత్త. ఇతడిని 2వ ఆరిజన్ అని పిలిచేవారు. రోమా యూదయ రాజధాని అయిన కైసరయ మతాచార్యుల సంఘ సభ్యుడై పాంఫిలస్ ప్రజా గ్రంథాలయమును స్థాపించెను. ఇతడు క్రైస్తవ ధర్మము కార్యములయందు ఆసక్తి గలవాడై ఆరిజన్ రచనలలో అధిక భాగమును తన స్వహస్తములతో తిరగరాసెను. యూసెబియస్ అను మరి ఒక దైవసేవకుడు సహాయపడగా సరి అయిన ప్రతి లేఖకులు లేక అశ్రద్ధ చేయబడిన పాత నిబంధన గ్రంథమును మరలా తప్పులు లేకుండా రూపొందించెను. ఆ విధమైన పనులు చేయుచున్నందుకు అతనిని ఖైదు చేసి హింసించి చంపిరి. క్రీస్తు శకం 305లో డయోక్లేషియన్ ప్రధాన రోమా చక్రవర్తి పదవికి రాజీనామా చేసి క్రీస్తు శకం 293లో పశ్చిమ రాజ్యమునకు అతనిచే కైసరుగా నియమింపబడిన కాన్స్టాంటియస్కు అతని వారసుడు మరియు అతనితో పాటు తూర్పు ప్రాంతంలో సహచక్రవర్తిగా పనిచేసిన గలేరియస్లకు రాజ్యమును అప్పగించెను. కాన్స్టాంటియస్ నెమ్మదిపరుడు, మంచి స్వభావం, నడవడి కలవాడు. ఇతని పరిపాలనలో పశ్చిమ ప్రాంతపు క్రైస్తవులకు మొదటిసారిగా అనేక సంవత్సరాల నుండి అనుభవించుచున్న శ్రమల నుండి ఉపశమనం కలిగింది. అయితే తూర్పు ప్రాంతంలో గలేరియస్ పరిపాలనలో చిత్రహింసలు కొనసాగినవి. ఇతడే క్రైస్తవ్యమును భూమి మీద నుండి తుడిచివేయవలసిందిగాను హింసలను తీవ్రతరం చేయవలసిందిగాను డయోక్లెసియన్ను ప్రోత్సహించను. అయినప్పటికీ హింసలన్నీ విఫలమయ్యేవి. కారణమేమనగా ఆయన తిరిగి వచ్చే వరకు భూమి మీద క్రీస్తు తన సంఘమును కలిగి ఉండును. రోమా సామ్రాజ్యంలో క్రీస్తు సంఘమును అన్యులు నాశనం చేయలేకపోవుట శ్రమల అంతమునకు నాంది. ఎందుకనగా దేవునికి ఒక యోధుడు ఉన్నాడు. అతడిని రోమా సామ్రాజ్యమంతటికి చక్రవర్తిగా ఆయన అతి త్వరలో కూర్చుండబెట్టును.